ఓం శాంతి. ఈరోజు మురళి 2/1/2026. మధురమైన పిల్లలారా, మీరు పరస్పరంలో చాలా ఆత్మిక స్నేహంలో ఉండాలి. ఎలా ఉండాలి? చాలా ఆత్మిక స్నేహంలో ఉండాలి. ఇంపార్టెంట్ కదా. మనమందరం ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళము అన్నప్పుడు అందరితోనూ పరస్పరం బ్రాహ్మణులే కాదు, బయట వాళ్ళతో కూడా చాలా ఆత్మిక స్నేహంతో ఉండాలి. ఎప్పుడు కూడా అభిప్రాయ భేదాలలోకి రాకూడదు. అనేక అభిప్రాయ భేదాలు ఉన్నాయి. సో బాబా అందుకే అంటున్నారు, ఏ అభిప్రాయ భేదంలోకి రాకూడదు. ప్రశ్న: బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ఏమని ప్రశ్నించుకోవాలి? బాబా ఎన్ని విషయాలు చెప్తుంటారు రోజు. నాలో అవగుణాలు లేవు కదా, నేను అమృతవేళ లేస్తున్నానా, బాబాని ప్రేమగా తలంపు చేస్తున్నానా, ఎన్నెన్నో విషయాల్ని బాబా పరిశీలించుకోమంటారు కదా. సో బాబా అంటున్నారు, బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ఏమని ప్రశ్నించుకోవాలి? జవాబు: మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. 1, నేను ఈశ్వరుని హృదయాన్ని అధిరోహించానా, అంటే బాబా యొక్క హృదయ సింహాసన అధికారినా? 2, నాలో దైవీ గుణాల ధారణ ఎంతవరకు ఉంది? 3, బ్రాహ్మణుడైన నేను ఈశ్వరీయ సేవలో ఆటంకం కలిగించడం లేదు కదా. కొంతమంది ఆటంకం కలిగిస్తున్నాను అని కూడా తెలుసుకోలేరు. ఎన్నో మనస్పర్ధల్లో వచ్చినామంటే మనం భేదాభిప్రాయాల్లో వస్తే పాపం కొంతమంది బ్రాహ్మణులకు ఇబ్బంది అయిపోతుంది. వీళ్ళ మాట వినాలనా, వాళ్ళ మాట వినాలనా, అక్కడికి వెళ్ళాలనా, ఇక్కడికి వెళ్ళాలనా, ఇవన్నీ లెక్కలేనన్ని పాపం ఇబ్బందులు వస్తాయి. అందుకే బాబా అంటున్నారు, నాలో దైవీ గుణాల ధారణ ఎంతవరకు ఉంది? బ్రాహ్మణుడైన నేను ఈశ్వరీయ సేవలో ఆటంకం కలిగించడం లేదు కదా. 4, సదా క్షీరకండం వలె ఉంటున్నానా? నేను పరస్పరం అందరితోనూ ఏకమతంగా ఉంటున్నానా? 5, నేను సదా శ్రీమతాన్ని పాటిస్తున్నానా అనేది స్వయం మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సిన విషయం. ఎంత మనం పరిశీలన చేసుకుంటామో అంత పరివర్తన అవుతాం. ఇంపార్టెంట్ పరిశీలన శక్తి. బాబా నిన్న 31వ తేదీ వచ్చినప్పుడు కూడా చెప్పారు కదా, పరిశీలన శక్తి, పరివర్తన శక్తి అవసరం, దృఢత అవసరం అన్నారు. అందుకయ్యే బాబా అంటున్నారు, నేను సదా శ్రీమతాన్ని పాటిస్తున్నానా? పాట: భోలానాథుని కన్నా అతీతమైన వారు మరెవ్వరూ లేరు. ఓం శాంతి. ఓం శాంతి. బాబా, పిల్లలైన మీరు ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందినవారు. ఇంతకుముందు అసురీ సాంప్రదాయానికి చెందిన వారిగా ఉండేవారు. భోలానాథుడని ఎవరినంటారనేది అసురీ సాంప్రదాయమని వారికి తెలీదు. బాబా అంటున్నారు, భోలానాథుడని ఎవరినంటారనేది కూడా అసురీ సాంప్రదాయం వారికి తెలియదు. ఎందుకు అట్లా అంటున్నారు బాబా? శివశంకర్లను కలిపేసినారు, వేరువేరని కూడా వాళ్ళకు తెలియదు. శంకరుడు దేవత మరియు శివుడు తండ్రి, ఇది కూడా తెలియదు. ప్రపంచంలో వాళ్లకు తెలియదు కదా పాపం. శివుడు యొక్క స్వరూపమే శంకరుడు అనుకుంటారు. ఏదో శాపం వచ్చింది, శాపం కారణంగా శివునికి కూడా తన ప్రతిమకు, శంకరునికి కూడా తన ప్రతిమకు పూజ జరగదు, శివలింగం రూపంలో పూజ చేస్తారు అని చెప్తారు. అందుకే బాబా అంటున్నారు, వారికి తెలియదు శంకరుడు దేవత మరియు శివుడు తండ్రి. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సాంప్రదాయం వారు లేదా ఈశ్వరీయ ఫ్యామిలీ అయినారు. వారు రావణ్ణి యొక్క అసురీ ఫ్యామిలీ. ఎంత వ్యత్యాసం ఉంది! ఇప్పుడు మీరు ఈశ్వరీయ ఫ్యామిలీలో ఈశ్వరుని ద్వారా పరస్పరం ఏ విధంగా ఆత్మిక ప్రేమతో ఉండాలి అనేది నేర్చుకుంటున్నారు. బ్రాహ్మణ కులంలో పరస్పరం ఈ ఆత్మిక ప్రేమను ఇక్కడి నుండే నింపుకోవాలి. ఎవరికైతే పూర్తి ప్రేమ ఉండదో వారు పూర్తి పదవిని కూడా పొందరు. అక్కడైతే ఒకే ధర్మం, ఒకే రాజ్యం ఉంటుంది. పరస్పరంలో ఎటువంటి కొట్లాటలు ఉండవు. ఇక్కడైతే రాజ్యాలు లేవు. బ్రాహ్మణులలో కూడా దేహాభిమానం ఉన్న కారణంగా అభిప్రాయ భేదాలలోకి వచ్చేస్తారు. అండర్లైన్ ప్లీజ్. బ్రాహ్మణులలో కూడా దేహాభిమానం ఉన్న కారణంగా అభిప్రాయ భేదాలలోకి వచ్చేస్తారు. ఇంపార్టెంట్ విషయం, దీన్ని ధారణ చేయాల్సిన విషయం.
ఈ విధంగా అభిప్రాయ భేదాల్లోకి వచ్చేవారు శిక్షలు అనుభవించి ఆ తర్వాత పాస్ అవుతారు. తర్వాత అక్కడ ఒకే ధర్మంలో ఉంటారు కావున అక్కడ శాంతి ఉంటుంది. ఇప్పుడు అటువైపు అసురీ సాంప్రదాయం ఉంది, లేదా అసురీ ఫ్యామిలీ వంశస్థులు ఉన్నారు. ఇక్కడ ఈశ్వరీయ ఫ్యామిలీ. మీరు భవిష్యత్ కోసం దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు. తండ్రి సర్వగుణ సంపన్నులుగా తయారు చేస్తారు, కానీ అందరూ అలా తయారవ్వరు. ఎవరైతే శ్రీమతం పైన నడుస్తారో వారే విజయమాలలోని మణిపూసలుగా అవుతారు. ఎవరైతే అలా తయారవ్వరో వారు ప్రజల్లోకి వచ్చేస్తారు. అక్కడైతే దైవీ గవర్నమెంట్ ఉంటుంది, దైవీ సాంప్రదాయం ఉంటుంది, దైవీ గవర్నమెంట్ ఉంటుంది. 100% పవిత్రత, శాంతి, సమృద్ధి ఉంటుంది. ఈ బ్రాహ్మణ కులంలో ఇప్పుడు దైవీ గుణాలను ధారణ చేయాలి. కొంతమంది అయితే మంచి పద్ధతిలో దైవీ గుణాలను ధారణ చేస్తారు, ఇతరుల చేత కూడా చేయిస్తూ ఉంటారు. ఈశ్వరీయ కులం వారికి పరస్పరంలో ఆత్మిక స్నేహము ఎప్పుడుంటుందంటే దేహీ అభిమానులుగా ఉన్నప్పుడు, ఆత్మాభిమానులుగా ఉన్నప్పుడు. అందుకే పురుషార్థం చేస్తూ ఉంటారు. అంతిమ సమయంలో కూడా అందరి అవస్థ ఏకరసంగా ఒకే విధంగా అయితే ఉండదు. అప్పుడు శిక్షలను అనుభవించి పదవీ భ్రష్టులవుతారు, తక్కువ పదవిని పొందుతారు. బ్రాహ్మణులలో కూడా ఒకవేళ ఎవరైనా పరస్పరంలో క్షీరఖండంలా ఉండకపోతే, పరస్పరంలా ఉప్పు నీళ్ళులాగా ఉంటే, దైవీ గుణాలను ధారణ చెయ్యకపోతే ఉన్నత పదవిని ఎలా పొందగలరు? ప్లీజ్ అండర్లైన్. ఉప్పు నీళ్ళులా ఉన్న కారణంగా అక్కడక్కడ ఈశ్వరీయ సేవలో కూడా ఆటంకాలను కలిగిస్తూ ఉంటారు. దాని పరిణామం ఏమవుతుంది? వారంత ఉన్నత పదవిని పొందలేరు. ఒకవైపు క్షీరఖండంలా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు, మరోవైపు మాయ ఉప్పు నీళ్ళులా చేస్తుంది. దాని కారణంగా సర్వీసుకు బదులుగా డిస్సర్వీస్ చేస్తారు. చూడండి బాబా ఎంత క్లారిటీగా చెప్తున్నారు. సో బాబా అంటున్నారు, ఎంత ధారణాయుక్తంగా ఉంది మురళి, ఎంత బాగా దాన్ని అర్థం చేసుకుంటే అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. సో బాబా చెప్తున్నారు, అక్కడక్కడ ఈశ్వరీయ సేవలో కూడా ఆటంకాలను కలిగిస్తూ ఉంటారు. దాని పరిణామం ఏమవుతుంది? వారంత ఉన్నత పదవిని పొందలేరు. చూడండి, ఒకవైపు క్షీరఖండంలా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు, మరొక వైపు మాయ ఉప్పు నీళ్ళలాగా చేస్తుంది. దాని కారణంగా సేవకు బదులుగా డిస్సర్వీస్ చేస్తారు. బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు, మీరు ఈశ్వరీయ ఫ్యామిలీ అయినారు, మీరు ఈశ్వరునితో పాటు ఉన్నారు. కొంతమంది వారితో పాటు కలిసి ఉంటారు, కొంతమంది వేరే వేరే ఊళ్ళల్లో ఉంటారు. అంటే బాబాతో కలిసి ఉంటాము కొంతమంది అనేక ఊర్లలో మనమంతా ఉన్నాం, కానీ అందరూ కలిసే ఉన్నట్లు కదా. తండ్రి కూడా భారతదేశంలోనే వస్తారు. శివబాబా ఎప్పుడు వస్తారు, వచ్చి ఏం చేస్తారు అనేది మనుషులకు తెలియదు. మీకు తండ్రి ద్వారా ఇప్పుడు పరిచయం లభించింది. రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల గురించి ఇప్పుడు మీకు తెలుసు. ఈ చక్రం ఎలా తిరుగుతోంది, ఇప్పుడు ఏ సమయం నడుస్తోంది అనేది ప్రపంచానికి తెలియదు. పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. పిల్లలైన మీకు రచయిత అయిన తండ్రి వచ్చి మొత్తం సమాచారం అంతా వినిపించారు. దానితో పాటు ఓ శాలిగ్రామాలారా నన్ను స్మృతి చెయ్యండి అని అర్థం చేయిస్తున్నారు. ఈ విధంగా శివబాబా తన పిల్లలకు అర్థం చేయిస్తారు. మీరు పావనంగా అవ్వాలనుకుంటున్నారు కదా, నన్ను పిలుస్తూ వచ్చారు. ఇప్పుడు నేను వచ్చాను. భారతదేశమును మళ్ళీ శివాలయంగా తయారు చేసేందుకే శివబాబా వస్తారు. బాబా ఎందుకు వస్తారు? భారతదేశమును మళ్ళీ శివాలయంగా తయారు చేసేకి బాబా వస్తారు. శివాలయంగా తయారు చేసేందుకే శివబాబా వస్తారు. రావణుడు వేశ్యాలయంగా తయారు చేశాడు. మేము పతితులుగా వికారీలుగా ఉన్నామని స్వయమే పాడుకుంటారు. భారతదేశం సత్యుగంలో సంపూర్ణ నిర్వికారిగా ఉండేది. నిర్వికారి దేవతలను వికారి మనుషులు పూజిస్తారు. ఆ తర్వాత నిర్వికారీలే మళ్ళా వికారీలుగా అవుతారు. ఇది ఎవ్వరికీ తెలియదు. పూజ్యులుగా ఉన్నప్పుడు నిర్వికారీలుగా ఉండేవారు. ఆ తర్వాత పూజారీలుగా వికారీలుగా అయ్యారు. అందుకే ఓ పతిత పావన తండ్రి రాండి,
వచ్చి మమ్మల్ని నిర్వికారులుగా చెయ్యండి అని పిలుస్తారు. ఈ అంతిమ జన్మ బాబా అంటున్నారు, పిల్లలారా మీరు పిలిచారు, నేను వచ్చాను. ఈ అంతిమ జన్మ మీరు పవిత్రంగా అవ్వండి, నన్నొక్కరినే స్మృతి చేయండి. అప్పుడు మీ పాపాలు కట్ అయిపోతాయి మరియు మీరు తమోప్రధానం నుండి సతోప్రధాన దేవతలుగా అయిపోతారు. ఆ తర్వాత చంద్రవంశీ క్షత్రియ ఫ్యామిలీలోకి వస్తారు. ఈ సమయంలో మీరు ఈశ్వరీయ ఫ్యామిలీలో పరివారంలో ఉన్నారు. ఆ తర్వాత దైవీ పరివారంలో 21 జన్మలు ఉంటారు. ఈ ఈశ్వరీయ ఫ్యామిలీలో మీరు అంతిమ జన్మను పొందారు, లాస్ట్ జన్మ. ఇందులో మీరు పురుషార్థం చేసి సర్వగుణ సంపన్నులుగా కావాలి. మీరు పూజ్యులుగా ఉండేవారు, తప్పకుండా రాజ్యం చేసేవారు. సత్యుగంలో రాజ్యం చేసేవాళ్ళం. ఆ తర్వాత పూజారీలుగా అయ్యారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. భగవంతుడు తండ్రి అయినారు, మనం వారి పిల్లలం. అంటే ఫ్యామిలీ కదా. ఫ్యామిలీలో మరి అభిప్రాయ భేదాలు అనేది ఏముంది? ఒకరొక విధంగా చెప్తే ఇంకొకరు ఒక విధంగా చెప్తా ఉంటారు. అర్థం చేసుకొని అడ్జస్ట్ చేసుకొని నడుచుకొని పోతూ ఉండాలి. ఒక ఇల్లు అంటే మనం ఏం చేస్తాము? అమ్మ, నాన్న, అన్న, చెల్లెలు, తమ్ముడు అందరూ ఉంటాము. ఒక్కొరు అభిప్రాయం ఒక్కో రకంగా ఉంటుంది. అండర్స్టాండ్ చేసుకొని నడుచుకుంటా పోతాం కదా. అలాగే ఇది కూడా ఈశ్వరీయ ఫ్యామిలీ. ఇప్పుడు తండ్రి నుండి అపారమైన సుఖము లభిస్తోంది. బాబా అంటున్నారు, మీరు నిస్సంకోచంగా నా ఫ్యామిలీనే, నా కుటుంబానికి చెందిన వాళ్ళు మీరు. కానీ డ్రామా ప్లాన్ అనుసారంగా రావణ రాజ్యంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు దుఃఖంలోకి వచ్చేసినారు, నన్ను పిలుస్తూ వచ్చినారు. ఈ సమయంలో మీరు యాక్యురేట్ ఫ్యామిలీ. ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా. మీరు నా పరివారము, నా నుంచి విడిపోయారు, మళ్ళీ ఇప్పుడు నన్ను కలుసుకునేందుకు వచ్చారు. నా ఖచ్చితమైన ఫ్యామిలీ మీరు. మళ్ళీ మీకు భవిష్య 21 జన్మల కోసం వారసత్వాన్ని ఇస్తాను. ఈ వారసత్వం మళ్ళీ దైవీ ఫ్యామిలీలో 21 జన్మలు ఉంటుంది. దైవీ ఫ్యామిలీ సత్యత్రేతాయుగాల వరకు నడుస్తుంది. ఆ తర్వాత రావణ రాజ్యం ఏర్పడడంతో మేము దైవీ ఫ్యామిలీకి చెందిన వారని మర్చిపోతారు. దేహభ్రాంతిలోకి వచ్చేసి మర్చిపోతాం. వామ మార్గంలోకి వెళ్ళడంతో అసురీ ఫ్యామిలీగా అవుతారు. 63 జన్మలు మెట్లు దిగుతూ వచ్చారు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. దీనిని మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. వాస్తవానికి మీరు దేవీదేవతా ధర్మానికి చెందినవారు. సత్యుగానికి ముందు కలియుగం ఉండేది. సంగమ యుగంలో మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడే కదా మధ్యలో ఈ సంగమ యుగం ఉంది. మీది బ్రాహ్మణ ధర్మం. బ్రాహ్మణ ధర్మం నుండి మీరు మళ్ళీ దైవీ ధర్మంలోకి వస్తారు. లక్ష్మీనారాయణులు ఈ రాజ్యాన్ని ఎలా తీసుకున్నారు అనేది అర్థం చేయించడం జరుగుతుంది. వారికన్నా ముందు అసురీ రాజ్యం ఉండేది. దైవీ రాజ్యం కంటే ముందు అసురీ రాజ్యమే ఉంటుంది. మరి దైవీ రాజ్యము ఎప్పుడు మరి ఎలా ఏర్పడింది? బాబా అంటున్నారు, కల్పకల్పము నేను సంగమ యుగంలో వచ్చి మిమ్మల్ని బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ధర్మాలలోకి తీసుకొస్తాను. ఇది భగవంతుని ఫ్యామిలీ. అందరూ గాడ్ ఫాదర్ అని అంటారు, కానీ తండ్రి గురించి తెలియని కారణంగా అనాథలుగా అయిపోయారు. అందుకే తండ్రి ఘోర అంధకారం నుండి ప్రకాశమయంగా చేయడానికి వచ్చారు. ఇప్పుడు స్వర్గం యొక్క స్థాపన జరుగుతోంది. పిల్లలైన మీరు చదువుకుంటున్నారు, దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు. శివ జయంతిని జరుపుకుంటారు. శివ జయంతి తర్వాత ఏం జరుగుతుంది? ఇది కూడా ఎవరికీ తెలియదు. శివ జయంతి తర్వాత ఏం జరుగుతుంది? కృష్ణ జయంతి వస్తుంది, స్వర్గస్థాపన జరుగుతుంది. శివ జయంతి తర్వాత హెవెన్లీ గాడ్ ఫాదర్ బాబా అంటున్నారు, శివ జయంతి తర్వాత ఏం జరుగుతుంది? ఇది కూడా తెలియాలి. తప్పకుండా దైవీ రాజ్యం యొక్క జయంతి జరుగుతుంది. హెవెన్లీ గాడ్ ఫాదర్ హెవెన్ని స్థాపన చేయడానికి బాబా చూడండి, హెవెన్లో అయితే రారు కదా, ఎట్లొస్తారు? స్వర్గాన్ని స్థాపన చేసే తండ్రి నరకంలో వచ్చినప్పుడే స్వర్గాన్ని స్థాపన చేయగలరు కదా. నేను
హెల్ మరియు హెవెన్ మధ్యలో సంగమయుగంలో వస్తానని బాబా అంటున్నారు. దానినే శివరాత్రి అంటారు కదా. అంటే నేను రాత్రి సమయంలో వస్తాను. అజ్ఞాన అంధకారమనే రాత్రి సమయంలో. ఈ విషయం పిల్లలైన మీరు అర్థం చేసుకోగలరు. ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు ఇతరులకి కూడా ధారణ చేయిస్తారు. ఎవరైతే మనస వాచ కర్మణ సేవలో తత్పరులై ఉంటారో వారే బాబా హృదయాన్ని గెలవగలుగుతారు. వారే బాబా హృదయాన్ని గెలుస్తారు. ఎవరెంతగా సేవ చేస్తారో అంతగా వారు హృదయాన్ని గెలవగలరు. కొంతమంది ఆల్రౌండ్ వర్కర్లుగా ఉంటారు. అన్ని పనులు నేర్చుకోవాలి. వంట వండడం, రోటీ తయారు చేయడం, పాత్రలు శుభ్రం చేయడం, ఇవి కూడా సేవలే కదా. కొంతమందికి వాచా సేవ చేయడమే సేవ. ఇంకా మిగతావన్నీ ఏది సేవ ఉండదు. వాళ్ళకి వాల్యూ కూడా ఉండదు దాని గురించి. బాబా ప్రతి విషయానికి వాల్యూ ఇస్తారు. పాత్రలు శుభ్రం చేయడం ఇవి కూడా సేవలే కదా. తండ్రి స్మృతి ఫస్ట్. వారి స్మృతి ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి. బాబా యొక్క స్మృతి ఎంత ఉంటే అంత వికర్మలు వినాశం అవుతాయి. లేదంటే వికర్మలు వినాశం కావడం కష్టం. ఏ పని చేస్తున్నా బాబా స్మృతి నాకు ఎంత ఉంది అనేది చాలా 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 అవసరం. తండ్రి స్మృతి ఫస్ట్. వారి స్మృతి ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి. ఇక్కడ వారసత్వం లభిస్తుంది. అక్కడ సర్వగుణ సంపన్నులుగా అవుతాం. సత్యుగంలో యథా రాజారాణి తథా ప్రజ ఉంటారు. దుఃఖం అన్న మాటే ఉండదు స్వర్గంలో. ఈ సమయంలో అందరూ నరకవాసీలుగా ఉన్నారు. అందరిది దిగే కళ, ఇప్పుడు మీది ఎక్కే కళ అయింది. తండ్రి అందరినీ దుఃఖం నుంచి విడిపించి సుఖంలోకి తీసుకెళ్తారు. అందుకే తండ్రిని ముక్తి ప్రదాత, లిబరేటర్ అంటారు. ఇక్కడ మీకు నష ఉంటుంది. మేము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాం, యోగ్యులుగా అవుతున్నామని. ఎవరైతే ఇతరులను రాజ్య పదవికి యోగ్యులుగా తయారు చేస్తారో అండర్లైన్ ఎవరైతే ఇతరులను రాజ్య పదవికి యోగ్యులుగా తయారు చేస్తారో వారినే యోగ్యులు అని అంటారు. చదువుకునే వారైతే చాలామంది వస్తారని ఇది కూడా బాబా అర్థం చేయించారు. అలాగని అందరూ 84 జన్మలు తీసుకుంటారని కాదు. ఎవరైతే కొద్దిగా చదువుకుంటారో వారు ఆలస్యంగా వస్తారు స్వర్గంలో. కావున వారి జన్మలు కూడా తక్కువగా ఉంటాయి. కొంతమంది 80 జన్మలు, కొంతమంది 82 జన్మలు తీసుకుంటారు. ఎవరు త్వరగా వస్తారు, ఎవరు వెనకొస్తారు, ఇదంతా చదువుపైన ఆధారపడి ఉంది. ప్లీజ్ అండర్లైన్. సాధారణ ప్రజలు వెనక వస్తారు. వారికి 84 జన్మలు ఉండవు. వారు తర్వాత వస్తూ ఉంటారు. ఎవరైతే పూర్తిగా చివరిలో ఉంటారో వారు త్రేతాయుగ అంతిమంలో వచ్చి జన్మ తీసుకుంటారు. ఏం లాభం? ఇక తర్వాత వామ మార్గంలోకి వెళ్తారు. దిగడం ప్రారంభమవుతుంది. భారతవాసులు 84 జన్మలను ఎలా తీసుకున్నారు అనేది ఈ మెట్ల చిత్రంలో స్పష్టంగా ఉంది. నిచ్చెన చిత్రం ఉంది కదా బాబా దగ్గర, స్పష్టంగా ఉంది. ఈ సృష్టి చక్రము డ్రామా రూపంలో ఉంది. ఎవరైతే పావనంగా ఉండేవారో వారే ఇప్పుడు పతితంగా అయ్యారు. మళ్ళీ పావన దేవతలుగా అవుతారు. తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడు అందరి కళ్యాణము జరుగుతుంది. బాబా అందరి కళ్యాణం చేయడానికే కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగంలో వస్తారు. అందరి కళ్యాణము జరుగుతుంది. అందుకే దీనిని శుభప్రదమైన సంగమ యుగము అంటారు. గొప్పతనం అంతా అందరి కళ్యాణం చేసే తండ్రిదే. సత్యుగంలో అందరి కళ్యాణము ఉండేది, ఏ దుఃఖము ఉండేది కాదు. మేము ఈశ్వరీయ పరివారానికి చెందిన సదస్యులము అనైతే అర్థం చేయించాల్సి ఉంటుంది. ఈశ్వరుడు అందరికీ తండ్రి, నీవే తల్లివి తండ్రివి అని ఇక్కడే పాడతారు. అక్కడైతే విదేశాలలో అయితే కేవలం ఫాదర్ అని అంటారు. ఇక్కడ పిల్లలైన మీకు తల్లిదండ్రులు లభించారు. ఇక్కడ పిల్లలైన మిమ్మల్ని దత్తు తీసుకోవడం జరుగుతుంది. తండ్రి రచయిత కావున తల్లి కూడా కావాలి కదా, లేదంటే రచన ఎలా జరుగుతుంది? అందుకే బ్రహ్మను బాబా దత్తు తీసుకున్నారు. హెవెన్లీ గాడ్ ఫాదర్
హెవెన్ని స్థాపన ఎలా చేస్తారనేది ఎవ్వరికీ తెలియదు. భారతవాసులకు కూడా తెలియదు, విదేశీయులకు కూడా తెలియదు. ఆయనకే తెలుసు తన కార్యంని, మనుషులకు ఎట్లా తెలుస్తుంది? కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశం తప్పకుండా సంగమయుగంలోనే జరుగుతుంది. ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. పిల్లలారా, నన్నొక్కడిని స్మృతి చెయ్యండి అని బాబా ఇప్పుడు మనకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మ పరంపిత పరమాత్మని స్మృతి చేయాలి. ఆత్మలు మరియు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు. సద్గురువు మధ్యవర్తిగా ఈ సుందర మిలనాన్ని చేయించారు అని సిక్కు ధర్మస్థుల స్లోగన్ ఉంది. మరి సుందరమైన మేళ ఎప్పుడు జరుగుతుంది? ఆ సుందరమైన మేళ తప్పకుండా ఇక్కడే జరుగుతుంది. తండ్రి అయిన పరమాత్మ ఇక్కడికి వస్తారు. దీనిని కళ్యాణకారి సుందరమైన మేళ అంటారు. జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని అందరికీ ఇస్తారు. జీవన బంధనము నుండి విముక్తులైపోతారు. శాంతిధామానికైతే అందరూ వెళ్తారు. ఆ తర్వాత ఎప్పుడైతే కిందికి వస్తారో అప్పుడు సత్వప్రధానంగా ఉంటారు. వారు ధర్మస్థాపనార్థంగా వస్తారు. కింద ఎప్పుడైతే వారి జనసంఖ్య పెరుగుతుందో అప్పుడు రాజ్యం కోసం పురుషార్థం చేస్తారు. జనసంఖ్య పెరిగినప్పుడు రాజ్యం కోసం పురుషార్థం చేస్తారు. రకరకాలుగా జనసంఖ్య పెరిగినప్పుడు అనేకంగా యుద్ధం జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. అప్పటి వరకు ఎటువంటి కొట్లాటలు ఉండవు. సతోప్రధానం నుండి రజోలేకి ఎప్పుడైతే వస్తారో అప్పుడు యుద్ధాలు, కొట్లాటలు మొదలవుతాయి. మొదట సుఖము, ఆ తర్వాత దుఃఖం. ఇప్పుడు పూర్తిగా దుర్గతిని పొందినారు. ఈ కలియుగి ప్రపంచ వినాశనము, ఆ తర్వాత సత్యుగి ప్రపంచ స్థాపన జరుగుతోంది. విష్ణుపురి యొక్క స్థాపనను బ్రహ్మ ద్వారా చేస్తున్నారు. ఎవరు ఎటువంటి పురుషార్థం చేస్తారో దాని అనుసారంగా విష్ణుపురి లేకొచ్చి ప్రాలబ్ధాన్ని పొందుతారు. ఎవరు ఎలా పురుషార్థం చేస్తారో దాని అనుసారంగా విష్ణుపురి లేకొచ్చి ప్రాలబ్ధాన్ని పొందుతారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన చాలా మంచి మంచి విషయాలు. మేము ఈశ్వరుని నుండి భవిష్య 21 జన్మల వారసత్వాన్ని పొందుతున్నామని ఈ సమయంలో పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. అంతే కదా, చాలా సంతోషం ఉండాలి. ఎంతగా పురుషార్థం చేసి స్వయాన్ని యాక్యురేట్గా తయారు చేసుకుంటారో అంత ఉన్నత పదవి లభిస్తుంది. మీరు యాక్యురేట్గా తయారు కావాలి. ఎలా తయారు కావాలి? యాక్యురేట్గా, ఖచ్చితంగా తయారు కావాలి. గడియారాలలో కూడా లివర్ గడియారాలు, సిలిండర్ గడియారాలు ఉంటాయి కదా. లివర్ గడియారాలు చాలా యాక్యురేట్గా ఉంటాయి. ఒక కాలంలో ఉండేటివి, ఇప్పుడు లేవు. పిల్లల్లో కొందరు యాక్యురేట్గా తయారవుతారు, కొందరు అన్యాక్యురేట్గా తయారవుతారు. అటువంటి వారు తక్కువ పదవిని పొందుతారు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం, యాక్యురేట్గా తయారు కావడం, శ్రీమతం పైన ఖచ్చితంగా నడుస్తారు. కొంతమంది శ్రీమతం పైన కొంచెం మన్మతాన్ని, కొంచెం పరమతాన్ని కలుపుతారు. అట్లా ఇట్లా ఉంటారు. పదవి కూడా దొరకదు. ఇంత బాగా చెప్తారు చూడండి. అందరూ యాక్యురేట్గా నడుచుకోవడం లేదు. పురుషార్థం చేయించేవారైతే ఒకే ఒక తండ్రి. భాగ్యం తయారు చేసుకునే పురుషార్థంలో లోపం ఉంది. అందుకే తక్కువ పదవిని పొందుతారు. శ్రీమతం పైన నడుచుకోని కారణంగా, అసురీ గుణాలను వదలని కారణంగా అండర్లైన్ చేసుకోండి. ఎట్లా తక్కువ పదవి లభిస్తుంది? శ్రీమతం పైన నడుచుకోరు, అసురీ గుణాలు ఉంటాయి, అసురీ గుణాలని వదలరు. ప్రాపర్టీ యోగంలో ఉండని కారణంగా ఇవన్నీ జరుగుతాయి. ఉప్పు నీళ్ళులాగా ఉండడము, పరస్పర ఘర్షణల్లోకి రావడము, సేవలో ఆటంకాలు వేయడం, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే ప్రధాన కారణం బాబా ఎంత బాగా చెప్పినారు. యోగంలో ఉండరు, అసురీ గుణాలు ఉన్నాయి, శ్రీమతం పైన నడుచుకోరు. యోగంలో లేకపోతే పండితుని వలె ఉన్నట్లే. బాబా ఎంత బాగా చెప్తారు. యోగం తక్కువగా ఉంది, అందుకే శివబాబా పైన ప్రేమ ఉండదు. ధారణ కూడా తక్కువగా జరుగుతుంది. ఆ సంతోషం కూడా ఉండదు. ముఖమే శవం వలె ఉంటుంది. మీ ముఖ కవలికలైతే దేవతల వలె సదా హర్షితంగా ఉండాలి.
తండ్రి మీకెంత వారసత్వాన్ని ఇస్తున్నారు, ఎన్ని జన్మలకు వారసత్వాన్ని ఇస్తున్నారు. అంతే కదా. ఎవరైనా పేదవాని పిల్లలు షావుకారి వద్దకు వెళ్తే అతనికి ఎంత సంతోషం కలుగుతుంది. మీరు చాలా పేదవారుగా ఉండేవారు, ఇప్పుడు తండ్రి దత్తత తీసుకున్నారు కావున సంతోషం ఉండాలి. మనము ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందిన వారుగా అయ్యాం, కానీ భాగ్యంలో లేకపోతే ఏం చెయ్యగలరు? భాగ్యంలోనే లేకపోతే ఏం చేస్తారు? పదవి భ్రష్టులైపోతారు, పట్టపురాణులుగా అవ్వలేరు. తండ్రి వచ్చిందే పట్టపురాణులుగా చేసేందుకు. బ్రహ్మ విష్ణు శంకర్లు ముగ్గురు శివుని పిల్లలైనా మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. భారతదేశాన్ని మళ్ళీ బ్రహ్మ ద్వారా స్వర్గంగా తయారు చేస్తారు. శంకర్ని ద్వారా పాత ప్రపంచ వినాశం జరుగుతుంది. భారతదేశంలోనే కొంతమంది మిగులుతారు. ప్రళయమైతే జరగదు, వినాశమైతే జరగదు. ఇదే పరివర్తన. స్వర్గం నుంచి నరకం, నరకం నుంచి స్వర్గంగా పరివర్తన అవుతుంది. కానీ చాలామంది అంతమైపోతారంటే సమాప్తమైపోతారు. కావున ప్రళయం జరిగినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే 900 కోట్లు ఎక్కడా, 9 లక్షలు ఎక్కడా, కాబట్టి ఏమీ మిగలలేదన్నట్లుగా అయిపోతుంది. అందుకు ప్రళయం అవుతుంది అంటారు, కరెక్ట్ మాట. కానీ చాలామంది సమాప్తమైపోతారు. కావున ప్రళయం జరిగినట్లుగా అనిపిస్తుంది. రాత్రికి పగలుకున్నంత తేడా ఏర్పడుతుంది. వారంతా ముక్తిధామానికి వెళ్ళిపోతారు. ఇది పతిత పావనుడైన తండ్రి పని. బాబా అంటున్నారు, ఆత్మాభిమానులుగా అవ్వండి, లేకపోతే పాత సంబంధీకులు గుర్తుకొస్తూ ఉంటారు. మీరు విడిచిపెట్టారు కూడా, అయినా కూడా బుద్ధి వెళ్తూ ఉంటుంది. ఎవరెవరో ఎప్పుడూ 24 గంటలు దేహదారుల జతలోనే, దైహిక సంబంధీకుల జతలోనే మాటలు, కార్యవ్యవహారాలు ఉండేది, అన్నీ వాళ్ళ జతలోనే ఉంటాయి. మీరు విడిచిపెట్టారు, కొంచెం బాగా అండర్లైన్ చేసుకోండి. మీరు విడిచిపెట్టారు కూడా, అయినా కూడా బుద్ధి వెళ్తూ ఉంటుంది. నష్టమోహులుగా లేరు. దీన్ని వ్యభిచారి స్మృతి అంటారు. అటువంటి వారు సద్గతిని పొందలేరు. ఎందుకంటే వారు దుర్గతిలో ఉన్న వారిని స్మృతి చేస్తూ ఉంటారు. ఇంత బాగుంది. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा. సారాంశం ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు బాబా. ఎంత ధారణాయుక్తంగా మురళి ఉంది, చాలా లోతుగా ఉంది. బాగా నెమ్మదిగా కూర్చొని వినండి, చదవండి, అర్థం చేసుకోండి. సారం, బాబ్దాదా హృదయాన్ని గెలిచేందుకు మనస వాచ కర్మణ సేవ చేయాలి. అండర్లైన్ చేసుకోండి. మనస సేవ ఇంపార్టెంటే, వాచా సేవ ఇంపార్టెంటే, కర్మణ సేవ కూడా చాలా ఇంపార్టెంట్. యాక్యురేట్గా మరియు ఆల్రౌండర్లుగా కావాలి. ఖచ్చితంగానూ ఉండాలి, ఆల్రౌండర్గాను ఉండాలి. ఏ విధంగా ఆత్మాభిమానులుగా అవ్వాలంటే ఆత్మాభిమానులుగా అవ్వాలంటే పాత సంబంధీకులు ఎవ్వరినీ గుర్తుకు చేసుకోకూడదు. ఎప్పుడు 24/7 మిత్ర సంబంధీకులతోనే మాట్లాడతారంటే ఇంక ఏమిటికి లాభం? ఏ లాభం లేదు. పరస్పరంలో చాలా చాలా ఆత్మిక ప్రేమతో ఉండాలి. ఉప్పు నీళ్ళులాగా అవ్వకూడదు. వరదానం, విశ్వ పరివర్తన యొక్క శ్రేష్ఠ కార్యంలో తన చిటికన వ్రేలుని సహాయాన్ని అందించే మహాన్ మరియు నిర్మాణ చిత్తులుగా కండి. మహోన్నతులుగా కాండి మరియు నిర్మాణ చిత్తులుగా కూడా కాండి. బాబా యొక్క విశ్వ పరివర్తన శ్రేష్ఠ కార్యంలో ఏ విధంగా ఏవైనా స్థూలమైన పదార్థాలను తయారు చేసేటప్పుడు అందులో అన్ని వస్తువులు వేస్తారో, సాధారణమైన తీపి లేదా ఉప్పు తక్కువైనా కూడా మంచి పదార్థమైనా సరే తినడానికి యోగ్యంగా అవ్వదు ఎక్కువైతే. అదేవిధంగా విశ్వ పరివర్తన యొక్క ఈ శ్రేష్టమైన కార్యం కోసం ప్రతి ఒక్క రత్నము అవసరం. అందరి చిటికన వ్రేలు సహాయం అవసరం. అందరూ తమ తమ రీతిలో చాలా చాలా అవసరం.
మీరు శ్రేష్టమైన మహారథులు. అందుకే మీ కార్యంలోని శ్రేష్టత యొక్క విలువను తెలుసుకోండి. మీరందరూ మహానాత్మలు, కానీ ఎంతగా మహాన్గా ఉన్నారో అంతే నిర్మాణ చిత్తులుగా కూడా కండి. ఇంపార్టెంట్ అది. మహాన్గా ఉండే కొద్దీ నిర్మాణులుగా కావాల్సిన అవసరం ఉంది. స్లోగన్: మీ స్వభావాన్ని సరళంగా చేసుకున్నట్లయితే అన్ని కార్యాలు సరళమైపోతాయి, సహజమైపోతాయి. వదిలేయాలి అన్నీ, ఏది పట్టించుకోకూడదు, ఏది రిమైండ్ చేయకూడదు, రివైజ్ చేయకూడదు. వదిలేస్తే అన్నీ సెట్ అయిపోతాయి. అవ్యక్త ప్రేరణ జనవరి మాసం యొక్క ఇంపార్టెంట్ బంధన ముక్తులు, జీవన్ముక్తులు. ఇది అవ్యక్త మాసం యొక్క హెడ్లైన్. జీవితంలో ఉంటూ సమయం నాజూకుగా ఉంటూ పరిస్థితులు, సమస్యలు, వాయుమండలం డబల్ దూషితంగా ఉంటూ కూడా వాటి ప్రభావం నుండి ముక్తులుగా, జీవితంలో ఉంటూ ఈ భిన్న భిన్న బంధనాలన్నింటి నుండి ముక్తులుగా ఉండాలి. ఒక్క సూక్ష్మమైన బంధనం కూడా ఉండకూడదు. ఈ విధంగా బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ బంధనముక్తులుగా, జీవన్ముక్తులుగా అవ్వాలి. సంగమ యుగములోనే ఈ జీవన్ముక్త స్థితి యొక్క ప్రాలబ్ధాన్ని అనుభవం చేయాలి. అంతే కదా, సంగమ యుగమే జీవన్ముక్త స్థితికి 21 జన్మలు అన్నప్పుడు సంగమ యుగం కూడా కలుస్తుంది కదా దాంట్లో. అందుకయ్యే బాబా అంటున్నారు, సంగమ యుగంలో కూడా ఆ అనుభవాన్ని చేయాలి. జీవించి ఉండి కూడా ముక్తావస్థ స్థితిని అనుభవం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. బాగా మర్చిపోతూ ఉంటాం కర్మలేకి వచ్చేసినాక. కర్మను యోగాన్ని సమ్మిళితం చేసుకుంటూ పోయినప్పుడు ఈ ప్రపంచంలో ఉంటూ కూడా ఉండనట్లుగా ఉంటాం. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.